హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, రైల్వే పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కంటెంట్ ఏదైతే ఉందో, జనరల్ స్టడీస్లో భాగంగా మనకు ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్టులు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకే, తర్వాత జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అనేది మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్. మరి రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ లాంటి పరీక్షలకి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ రోజు నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటాలోని మీకు కంప్లీట్గా వన్ లైనర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? వన్ లైనర్స్ ఎక్స్ప్లెనేషన్స్లో భాగంగా మీకు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మన ఛానల్లో వీడియో వేసే ప్రయత్నం చేస్తా. అది కూడా ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే, అంటే మీ అందరికీ ఓకే అనుకుంటేనే ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల నాకు మరింత సమయం అయితే వృధా అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నేను కూడా యాప్లోకి ఇంకా క్లాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా వర్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోస్ కంటిన్యూ చేయమంటే నేను చేస్తా. మరి ఈ వీడియోలో మనం ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా కెమిస్ట్రీ పార్ట్, అదేవిధంగా జీకే పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ మొదటి విడతగా మనం కెమిస్ట్రీ పార్ట్ అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? ఈ వీడియోలో కెమిస్ట్రీ పార్ట్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటే మొదటి క్వశ్చన్, వాట్ ఆర్ ద యాసిడ్స్? చూడండి, వాట్ ఆర్ ద యాసిడ్స్ విచ్ ఓన్లీ హైడ్రోజన్ ఈజ్ ఫౌండ్ కాల్డ్? ఓకేనా? అంటే ఏమంటాడంటే హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్నటువంటి ఆమ్లాలను ఏమని పిలుస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. ఓకేనా? సో దీనికి రైట్ ఆన్సర్ ఏం చెప్తామండి? రైట్ ఆన్సర్, మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రా యాసిడ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? హైడ్రా యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దోస్ యాసిడ్స్ విచ్ బికమ్, చూడండి, దోస్ యాసిడ్స్ విచ్ బికమ్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ వాటర్, వాట్ ఆర్ కాల్డ్? జాగ్రత్తగా వినండి అభ్యర్థులు అయితే కనుక. ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉన్నాయని చెప్పి ఎవరు కంగారు పడద్దు. ప్రతి దానికి తెలుగులో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు కూడా నోట్స్లో రాసుకుంటే బెటర్. ఓకే, చూడండి, దోస్ యాసిడ్స్ విచ్ బికమ్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ వాటర్ అంటే ఏ ఆమ్లాలు పూర్తిగా నీటిలో అయనీకరణం చెందినటువంటి ఉంటాయో వాటిని ఏమంటారు అన్నాడు. వాటిని ఏమంటారంటే స్ట్రాంగ్ యాసిడ్స్, అంటే మనకి గాఢమైనటువంటి ఆమ్లాలుగా మనం పరిగణిస్తాం. ఎట్లా పరిగణిస్తామండి? గాఢమైనటువంటి ఆమ్లాలుగా పరిగణిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ద కెమికల్ నేచర్ ఆఫ్ డ్రింకింగ్ సోడా. ఓకేనండి, ఇక్కడ డ్రింకింగ్ సోడా అంటారు కదా, మనం తాగే సోడా ఏదైతే ఉందో దానికి కెమికల్ నేచర్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అంటే రసాయనిక తత్వం ఏంటి అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటి? ఎసిడిక్. అది ఎసిడిక్గా ఉంటుందంట. ఎట్లా ఉంటుందండి? ఎసిడిక్గా ఉంటుంది. నెక్స్ట్, విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బేకింగ్ పౌడర్? ఓకేనా? బేకింగ్ పౌడర్లో ఉపయోగించే యాసిడ్ ఏది అని అడుగుతూ ఉన్నారండి. బేకింగ్ పౌడర్లో ఉపయోగించే యాసిడ్ ఏది అంటే టార్టారిక్ యాసిడ్ అని చెప్పి మనకి రైట్ ఆన్సర్. టార్టారిక్ యాసిడ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తున్నటువంటి యాసిడ్ ఏది అని అడిగాడు. సో దీనికి ఏంటి అంటే ఆన్సర్ ఆక్సాలిక్ యాసిడ్. ఇదే చూడండి, C2H5OHగా మనం చెప్తాం. సో కెమికల్ ఫార్ములాస్ని మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. కెమికల్ ఫార్ములాస్ కూడా మనకి పూర్తిగా మనం చూస్తే ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా లెసన్ వైజ్ ఉంటాయి. మనం అక్కడ కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి, ద రీజన్ ఫర్ ఫీలింగ్ టైర్డ్ ఆఫ్టర్ హార్డ్ ఫిజికల్ వర్క్. ఓకేనా? అంటే ఏంటి అంటే పూర్తిగా మనం ఫిజికల్ వర్క్ చేసిన తర్వాత, ఫిజికల్ వర్క్ అంటే ఏంటండి అంటే మనం ఏదైనా వ్యాయామాలు గట్రా చేసినప్పుడు ఏంటంటే మనకి నీరసంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అలా నీరసంగా అనిపించడానికి గల కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఏంటి అంటే లాక్టిక్ ఆమ్లం అనేది కండరాల్లో ఉత్పత్తి కావడం. ఏంటండి? లాక్టిక్ ఆమ్లం అనేది కండరాల్లో ఉత్పత్తి కావడం అనేది జరగడం వల్ల మనకి పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటామంట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అండ్ యాసిడ్ ఇన్ విచ్ ఆక్సిజన్ ఈజ్ ఆబ్సెంట్? ఓకే, ఏ యాసిడ్లో ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది అంటాడు. సో అదేంటంటే హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా? తర్వాత మీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన శరీరంలో ఏ భాగంలో రిలీజ్ అవుతుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎసిడిక్? అంటే ఏం లేదండి, ఇక్కడ
చూడండి, ఆక్వియస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఎసిడిక్ నేచర్లో జనరల్గా ఉంటుంది. ఓకేనా, ఏంటి చూడండి, ఆక్వియస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎసిడిక్. ఓకే, కాపర్ సల్ఫేట్ అనేది ఆక్వియస్ సొల్యూషన్లో ఎసిడిక్ ఎందుకు ఉంటుందంటే ఎందుకంటే జల విశ్లేషణ జరగడం ద్వారా అలా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి, హైడ్రోలైసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ ఎక్సర్సైజ్ హార్డ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత యాసిడ్ ప్రెజెంట్ ఇన్ ఎసిటిక్ వెనిగర్. ఓకేనా, సో చూడండి ఈ ప్రశ్న ఏంటి అంటే యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద ఎసిటిక్ వెనిగర్లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నా ఉన్నాడు. ఓకేనా, సో అది ఏంటి అంటే చూడండి ఇక్కడ CH3COOH. ఓకేనా, చూడండి ఎసిటిక్ వెనిగర్ యాసిడ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఎసిటిక్ వెనిగర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి యాసిడ్ ఈ ఫార్ములా తెలుసుకున్నాం. అదేంటి CH3COOHగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇది ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ 2024లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న తీసుకుందాం. విచ్ ఈజ్ ద మోస్ట్ యాసిడ్ రిలీజింగ్ ఎలిమెంట్ ఇన్ సాయిల్? ఎస్, ఇక్కడ ఏంటి అంటే నేలలోనే ఎక్కువగా రిలీజ్ అవుతున్నటువంటి ఓకేనా యాసిడ్ ఏదని అడుగుతా ఉన్నాడు. అదేంటంటే అమ్మోనియం సల్ఫేట్. ఓకేనా, అదేంటండి అమ్మోనియం సల్ఫేట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, విచ్ యాసిడ్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ టొమాటోస్ అండ్ స్పినాచ్? టొమాటోలలోని అదేవిధంగా స్పినచ్ బచ్చల కూరలోని ఉన్నటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నాను. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్ అండి. రైట్ ఆన్సర్ ఏంటి ఆక్సాలిక్ యాసిడ్ అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్, విచ్ యాసిడ్ డిస్ట్రాయ్స్ ద బ్యాక్టీరియా ఎంటరింగ్ ద స్టమక్? ఓకేనా, స్టమక్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఓకేనా, స్టమక్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాను నాశనం చేసినటువంటి ఓకేనా యాసిడ్ ఏది అడుగుతూ ఉన్నాడు. ఏది నాశనం చేస్తుందంటే HCl అండి. ఏది నాశనం చేసిద్ది? HCl అనేది నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డస్ ద స్మెల్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ రిజంబల్? ఎసిటిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఎసిటిక్ ఆమ్లం అనేది దీని యొక్క వాసన అనేది దేన్ని పోలి ఉంటుంది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దేన్ని పోలి ఉంటుందంటే లైక్ వెనిగర్ అనమాట. దేన్ని బేస్ అయి ఉంటుందండి? వెనిగర్ లాగా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, విచ్ యాసిడ్, ఇది రిపీటెడ్ బిట్ చూసారు SSC MTSలో అడిగింది. విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్పినాచ్? తోటకూర ఒక బచ్చల కూరలో ఉన్నటువంటి యాసిడ్ ఏదని అడిగాడు. ఆ యాసిడ్ ఏదండి? ఆక్సాలిక్ యాసిడ్. ఏదండి? ఆక్సాలిక్ యాసిడ్. ఇక్కడిక్కడే రిపీట్ అయింది బిట్, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఓకేనా, నెక్స్ట్, సాల్ట్ అండ్ వాటర్ ఆర్ అబ్టైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మ్యూచువల్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. చూడండి ఇక్కడ ఏమంటాడంటే సాల్ట్ అండ్ వాటర్ అంటే సాల్ట్ అంటే తెలుసు మీకు, ఉప్పు మరియు వాటర్ అనేది కనిపిస్తుంట అబ్టైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మ్యూచువల్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. ఇక్కడ ఏమంటే ఒక యాసిడ్ ఒక బేస్. ఓకేనమ్మా, సో చూడండి ఇక్కడ ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అయినప్పుడంట, ఓకేనా, ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంట మనకి సాల్ట్ వాటర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడేదాన్ని ఈ రియాక్షన్ ఈ చర్యలను ఏమంటారంటే న్యూట్రలైజేషన్ అని చెప్పేసి పిలుస్తారు. నిర్జలీకరణ చర్యలు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ద రీజన్? జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ సోర్ అండ్ స్పైసీ టేస్ట్ ఆఫ్ కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్? చూడండి ఇక్కడ పులుపుగా స్పైసీగా కోకోకోలా డ్రింక్స్ ఉండగల కారణం ఏంటి అని అడుగుతున్నాడు. సో దేనికంట చాలా ఇంపార్టెంట్, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ పాస్పోరిక్ యాసిడ్. సో పాస్పోరిక్ ఆమ్లం అనేది ఉండడం ద్వారా, ఓకేనా, పాస్పోరిక్ ఆమ్లం ఉండడం వల్ల ఏమవుతుందంట మనకి ఆ స్పైసీగా సోర్గా కనిపిస్తూ ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వెన్ లెమన్ జ్యూస్ ఈజ్ మిక్స్డ్ విత్ బేకింగ్ సోడా. ఓకేనా, బేకింగ్ సోడాతోని లెమన్ జ్యూస్ నిమ్మరసం అని కలిపితే విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్ అండ్ ర్యాపిడ్ రియాక్షన్. చూడండి ఇక్కడ లెమన్ జ్యూస్ బేకింగ్ సోడా కలిపినప్పుడు బబుల్స్ వస్తాయి. ఓకేనా, బబుల్స్ రావగల కారణం ఏంటి అంటే ఏ వాయువు అనేది బయట రిలీజ్ అవుతుందని అడిగాడు. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అండి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే జాగ్రఫీ నుంచి మనం కవర్ చేస్తా ఉన్నాం. దేని నుంచి అండి? జాగ్రఫీ నుంచి. ఓకేనా, ఇందులో చూడండి విచ్ రివర్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇక్కడ చూడండి విచ్ రివర్ ఇన్ ఇండియా. సో జాగ్రత్తగా గమనించండి. చూడండి నెక్స్ట్
విచ్ రివర్ ఇన్ ఇండియా, ఓకేనా, విచ్ రివర్ ఇన్ ఇండియా హ్యాస్ లార్జెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. ఏంటి, భారతదేశంలో, ఓకేనా, భారతదేశంలో ఏ రివర్ అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అని అడిగాడు. సో ఇక్కడ తీసుకుంటే ఆప్షన్ ఏంటంటే గంగా రివర్ అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి, గంగా రివర్. ఓకేనా, ఇది ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంది, 8,61,404 చదరపు కిలోమీటర్లు అంట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ గంగా అండ్ స్ప్రెడ్ అక్రాస్ హౌ మెనీ కంట్రీస్. ఓకేనా, గంగా రివర్ పరివాహక ప్రాంతం, గంగా నది యొక్క పరివాహక ప్రాంతం ఎన్ని దేశాల గుండా ఉంది అని అడిగాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇండియా, తర్వాత నేపాల్, తర్వాత టిబెట్, తర్వాత బంగ్లాదేశ్. సో ఈ 4 దేశాల్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి గంగా రివర్ అనేది ఫ్లో అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, విచ్ 2 రివర్స్ జాయిన్ టు ఫామ్ గంగా ఇన్ దేవప్రయాగ్. ఇక్కడ దేవప్రయాగ అనే ప్రాంతంలోని గంగా అనేది ఏదైతే 2 నదులతో కలుస్తుంది అనమాట. ఆ నదులు ఏంటి అని అడిగాడు. సో ఒకటోది అలకనంద, రెండోది వచ్చేసరికి భగీరథ అని చెప్పేసి భగీరథి అనేది చెప్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ చంబల్, సోన్, బెట్వా, కెన్ రివర్స్ జాయిన్స్ గంగా డైరెక్ట్లీ. ఓకేనా, విచ్ అమాంగ్, చూడండి, విచ్ అమాంగ్ చంబల్, సోన్, బెట్వా, కెన్ రివర్ జాయిన్స్ గంగా. ఇక్కడ చూడండి, ఈ చంబల్, సోను, బెట్వా, కెన్ 4 రివర్ తీసి 4 రివర్లో డైరెక్ట్ గంగాతో కలిసేది ఏదని అడిగాడు. సో ఏది కలుస్తుంటే సోన్ రివర్ అనేది కలుస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్స్ ఈజ్ రుద్రప్రయాగ సిచ్యువేటెడ్. రుద్రప్రయాగ యాక్చువల్ ప్రయాగాలు కొన్ని ఉంటాయండి. ఓకేనా, ఈ ప్రయాగల్లో ఈ రుద్రప్రయాగ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది అని చెప్పి మనం తెలుసుకుంటే కనుక ఏంటంటే ఆన్సర్ దానికి అలకనంద మరియు మందాకిని. ఓకేనా, అలకనంద మరియు మందాకిని అని పిలుస్తున్నట్టు 2 రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కలిసి మనకి రుద్రప్రయాగ ఏర్పడుతూ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ రివర్ భగీరథి. ఈ భగీరథి అని పిలుస్తున్నటువంటి నదికి ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి అంటే గోముఖ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఏం చెప్తామండి, గోముఖ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి చూడండి, విచ్ ఈజ్ ద లాస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ ఇన్ ఇండియా దట్ జాయిన్స్ ఇట్స్ లెఫ్ట్ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ద లాస్ట్ ట్రిబ్యూటర్ గంగా రివర్కి ఆఖరిగా ఉన్నటువంటి ఉపనది ఏది, అది ఎడమవైపుగా ఉన్నటువంటి ఎడమవైపుగా కలిసేది ఏది అని అడిగితే కనుక దాని రైట్ ఆన్సర్ మహానది. ఈ బిట్స్ అన్నీ మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో మహానది అని చెప్తాను. నెక్స్ట్, బై విచ్ నేమ్ ఈజ్ ద రివర్ గంగా నోన్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు అంటే ఏమని పిలుస్తారండి, పద్మాగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు, పద్మాగా పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎట్ విచ్ ప్లేస్ డస్ మందాకిని రివర్ మీట్ ద అలకనంద ఆన్ ఇట్స్ రైట్ బ్యాంక్. ఓకేనా, సో మందాకిని అనేది అలకనందకి రైట్ సైడ్ ఎక్కడ కలుస్తుందని అడిగాడు. ఎక్కడ కలుస్తుంది అంటే రుద్రప్రయాగ. సో ఈ బిట్స్ రాసుకోండి అమ్మా, రుద్రప్రయాగ వద్ద కలవడం జరుగుతూ ఉంది. ఓకేనా, నెక్స్ట్ బిట్, మందాకిని రివర్ ఫ్లోస్ బిట్వీన్ విచ్ 2 ప్లేసెస్. మందాకిని నది అనేది ఏ 2 ప్రదేశాల మధ్య ప్రవహిస్తుంది అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ తీసుకుంటే కేదార్నాథ్ అని పిలుస్తున్న ఒక ప్రాంతం, రెండోది రుద్రప్రయాగ అని పిలుస్తున్నటువంటి మరొక ప్రాంతం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద వెస్టర్న్ అండ్ ఈస్ట్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఓకేనా, సో చూడండి, వెస్టర్న్ అంటే పశ్చిమానం, అదేవిధంగా పశ్చిమాన మరియు తూర్పున ఉన్నటువంటి గంగా నది యొక్క ఉపనదులు ఏంటి అని అడుగుతున్నాడు. సో మొదటిది ఏంటి, పశ్చిమాన రామ్ గంగా, రెండోది ఏంటంటే మహానంద. ఇది ఎప్పుడు అడిగాడు, NTPC 2021 అడిగినటువంటి ప్రశ్న. సో రీసెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందామా, విచ్ రివర్ డస్ ద మందాకి రివర్ మీట్ ఎట్ నందప్రయాగ్. ఓకేనా, సో మందాకిని అని పిలుస్తున్న రివర్ అనేది నందప్రయాగ్ దగ్గర ఎక్కడ కలిసింది, చూడండి ఇక్కడ విచ్ రివర్ డస్ ద మందాకిని రివర్. ఓకేనా, మందాకిని అని పిలుస్తున్నటువంటి ఒక రివర్ని నందప్రయాగ వద్ద కలిసి నది ఏదని అడిగాడు. సో దానికి రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనం, అలకనంద అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అలకనంద అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇండియన్ హిస్టరీ చూడండి, విచ్ న్యూస్ పేపర్ వాజ్ ఎడిటెడ్ బై దాదాబాయి నవరోజీ.
ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇదేంటి, దాదాబాయి నౌరోజీ చేత ఓకేనా ఎడిట్ చేయబడినటువంటి న్యూస్ పేపర్ ఏది అని అడుగుతా ఉన్నారు. ఓకేనా, సో అదేంటో ఒకసారి చూస్తే కనుక రాస్త్ గాఫ్టర్ అండి. ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లో అడిగినటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ ఎడిటర్ అంటారు చూసారా, అట్లా మనకి ఎడిటర్గా ఏ పేపర్ చేశారంటే కనుక రాస్త్ గాఫ్టర్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఓకేనా, దీని తర్వాత మనం తీసుకుంటే చూడండి, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ బై ఇండియన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. భారతీయుల చేత మొట్టమొదటిసారిగా ప్రచురించబడినటువంటి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి భారతదేశపు వార్తాపత్రిక ఏదని అడుగుతాను. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే హిందూ ప్యాట్రోయిట్ అని పిలుస్తున్నటువంటి న్యూస్ పేపర్ ఏదైతే ఉందో భారతీయుల చేత ఆంగ్ల భాషలో ఇంగ్లీష్ భాషలో విడుదల చేయబడినటువంటి పేపర్గా మనం చెప్తాం. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి నాన్న. నెక్స్ట్ తీసుకుందాం, వేర్ డిడ్ పబ్లికేషన్ ఆఫ్ ద ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్. సో చూడండి, ఇక్కడ భారతదేశానికి మొదటి హిందీ న్యూస్ పేపర్ అయినటువంటి ఉదాంత్ మార్తాండ్, జాగ్రత్త వినండి, ఉదాంత్ మార్తాండ్ అనే పేపర్. ఓకేనా, సో ఇక్కడ 2 క్వశ్చన్లు మనం గమనించాలి. మొదటి హిందీ పేపర్ ఏదన్నా మనకి ఇక్కడ తెలుసు, మొదటి హిందీ పేపరు మనకు తెలుసు. ఓకేనా, మొదటి హిందీ పేపరు ఎప్పుడు 30th May 1866లో మనకి 1826లో స్టార్ట్ అయింది. ఓకేనా, అయితే ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగాడు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే కలకత్తాలో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ మ్యాగజైన్ కవి వచన్ సుధా. ఓకేనా, చూడండి, కవి వచన్ సుధా అని పిలుస్తున్నటువంటి మ్యాగజైన్కి ఓకేనా ఒక సంచికకు ఎడిటర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఎక్కడి నుంచిది, బెనారస్ అనే ప్రాంతం నుంచి ప్రచురింపబడింది అనమాట. ఓకేనా, మరి అది పర్సన్ ఎవరు ఎడిటర్గా పనిచేశారంటే భరతేందు హరిశ్చంద్ర. ఎవరమ్మా, భరతేందు హరిశ్చంద్ర అని పిలుస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన కవి వచన్ సుధా అని పిలుస్తున్నటువంటి మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేయడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు జైల్ వైల్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ యాజ్ ఎ జర్నలిస్ట్. ఓకేనా, జర్నలిజం పదం నుంచి బయటికి వచ్చేస్తుండగా బయటికి వచ్చేద్దాం అనుకునే సందర్భంలో జైలుకి వెళ్ళేటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. సో ఆ వ్యక్తి ఎవరంటే బాల గంగాధర్ తిలక్గా మనం చెప్తాం. ఎవరికండి, బాల గంగాధర్ తిలక్ అనేది రైట్ ఆన్సర్. బాల గంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో బాల గంగాధర్ తిలక్ జర్నలిజంలో డిశ్చార్జ్ అయ్యే టైంలో, అక్కడి నుంచి బయటకు వచ్చేసే టైంలో జర్నలిజం నుంచి అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఎవరంటే బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్, హూ స్టార్టెడ్ న్యూస్ పేపర్ ఫ్రీ హిందుస్థాన్ అని పిలుస్తున్నట్టు వార్తాపత్రిక ప్రచురించిన వారు ఎవరంటే చూడండి తారక్నాథ్ దాస్. ఎవరంట, తారక్నాథ్ దాస్ అనేది మన రైట్ ఆన్సర్గా చెప్తా ఉన్నాము. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పాపులర్ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ తమిళ్లోనే పబ్లిష్ చేయబడినటువంటి న్యూస్ పేపర్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అదేంటంటే స్వదేశీ మిత్ర అని పిలుస్తున్నటువంటి పేపర్. ఏదండి, స్వదేశీ మిత్ర అని పిలుస్తున్నటువంటి పేపర్. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్, కొన్ని పుస్తకాల రచయితలు ఉన్నారండి. స్వతంత్రోద్యమ సమయంలో రాసినటువంటి పుస్తకాలు. ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం. ఆనంద్ మఠ్ అని పిలుస్తున్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆథర్ ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. ఎవరినన్నా, బంకిం చంద్ర చటర్జీ అనమాట. తర్వాత అన్హ్యాపీ ఇండియా అని పిలుస్తున్నటువంటి పుస్తకం. ఓకేనా, అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకం రచించిన వారు ఎవరంటే లాలా లజపతి రాయ్. ఎవరమ్మా, లాలా లజపతి రాయ్. ఓకేనా, నెక్స్ట్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇవి మరి ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తున్నటువంటి పుస్తక రచయిత ఎవరంటే వినాయక దామోదర్ సావర్కర్. ఆయన్నే మనము విడి సావర్కర్ అని చెప్పి ఏమని పిలుస్తామంటే విడి సావర్కర్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. తర్వాత ఎస్సేస్ ఆన్ గీత అనే పుస్తకం రచించినటువంటి వ్యక్తి ఎవరంటే అరబిందో ఘోష్. ఎవరమ్మా, అరబిందో ఘోష్ అనే పర్సన్ రచించడం జరిగిందంట. తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరంటే సరోజిని నాయుడు. సాంగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు, సరోజిని నాయుడు. నెక్స్ట్, ఇండియా డివైడెడ్ అనే పుస్తక రచయిత ఎవరంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్. ఎవరమ్మా, రాజేంద్ర ప్రసాద్గా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్, ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తక రచయిత సుభాష్ చంద్రబోస్. ఎవరమ్మా, సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఈయన మనకి ఇండియన్ స్ట్రగుల్ అని పిలుస్తున్నటువంటి పుస్తకం రచయితగా మనం చెప్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, సో మరి నెక్స్ట్ ఎవరండి
చూడండి, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం, ఇండియన్ హోమ్ రూల్ అనే పుస్తకం, హింద్ స్వరాజ్ అనే పుస్తకం, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ఎవరు రచించారు సార్ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు మహాత్మా గాంధీ. ఓకేనా. నెక్స్ట్, గీతాంజలి గోరా అనే పుస్తక రచయిత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ క్వశ్చన్ చాలా సందర్భాలు రిపీట్ అయిందండి. తర్వాత గీతా రహస్య అనే పుస్తకం ఎవరు రాశారంటే బాల గంగాధర్ తిలక్. గీతా రహస్య ఎవరు రాశారమ్మా? బాల గంగాధర్ తిలక్ అని రాయడం జరిగింది. నెక్స్ట్, నేషన్ ఇన్ మేకింగ్ అనే పుస్తక రచయిత ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ అని పిలుస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మనకి నేషన్ ఇన్ మేకింగ్ అనే పుస్తకం రచించారు. తర్వాత నీల్ దర్పణ్. ఇది నీల్ దర్పణ్ అనే పుస్తకం, ఇది ఎవరు రచించారంటే దీనబంధు మిత్ర. ఎవరంటే దీనబంధు మిత్ర. తర్వాత పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది బాగా ప్రపంచాన్ని వెళ్ళినటువంటి పుస్తకంగా మనం చెప్తాం. ఓకేనా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో రాసినటువంటి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నవరోజీ అని చెప్పి మనం చెప్తాం. తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా. ఇలా మనం ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే నా ఈ ప్రయత్నంలో బేసికల్గా నా సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు, బయాలజీ. కానీ ఒకప్పుడు కూడా అంటే నేను కూడా మీలాంటి ఆస్పిరెంట్నే కాబట్టి జనరల్ అవేర్నెస్ మీద ఈ బయాలజీయే కాకుండా మిగతా సబ్జెక్టుల మీద కూడా నాకు 100% అవేర్నెస్ అనేది ఉంది. అందుకే దానిని ఉద్దేశంగా తీసుకొని మీకు ఏం చేస్తూ ఉన్నానంటే కంప్లీట్గా జనరల్ స్టడీస్ మీరు చదువుతూ ఉంటారు, నేను చెప్పే బిట్స్ రివిజన్ అవుతాయి. లేదు నేను చెప్పే బిట్స్ కూడా మీరు జాగ్రత్త నోట్స్ రాసేసుకుంటే మ్యాక్సిమం ఈ బిట్స్ అనేవి రేపు పొద్దున్న ఎగ్జామ్లో కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోస్ని కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క స్పందన అనేది కావాలి. ఎందుకు అంటే ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చకపోతే నా యొక్క సమయం అనేది వృధా అవుతుంది అనమాట. దాని బదులుగా యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకొని ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ బాక్స్లో, ఓకేనా, మీరు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో రిపోర్ట్ చేయండి. అంటే వెదర్ ఇది కంటిన్యూ చేయాలా లేదా ఇదే వీడియోతో ఆపేయాలనే విషయాన్ని నాకు తెలియజేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బిట్స్ అయితే మీకు 100% ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. అయితే ఇది థియరీ కాదు, థియరీ అయితే అన్నీ చెప్పడానికి, బిట్స్ కాబట్టి ఒక్కొక్క బిట్ చదవడం, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళడం. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను స్పందిస్తాను. కానీ రెగ్యులర్గా ఈ బిట్ సిరీస్ చేయాలంటే మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. ఓకేనా. ఇంకా బయాలజీకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కానీ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ కానీ కావాలి అనుకుంటే 169 రూపీస్తో మన యాప్లో ఉన్నాయి. బయాలజీ సింపుల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.